వరలక్ష్మి గారు నమస్తే అండి. మరి ఏదైతే మందడం గ్రామంలో చనిపోయినటువంటి తొండపూడి రాములు గారు మరణాన్ని ఉద్దేశించి వైసీపీ నాయకులందరూ కూడా పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నారు. ఈ చావుకి కారణం చంద్రబాబు నాయుడు, తెనాలి శ్రవణ్ కుమార్, మంత్రి నారాయణ అని చెప్పేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు వైసీపీ నాయకులందరూ కూడా. ఏంటండి, మీరు ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళే కదా, ఏంటి అసలు ఎలా చూస్తారు దీని అంతటిని? ఫస్ట్ అంటే ముందు ఈ జగన్ అండుకోకి సిగ్గుందో లేదో ఒకసారి వీళ్ళందరూ అద్దాల్లో మొహం చూసుకొని గత 5 ఏళ్ళలో మేము ఏం చేసామనేది చూసుకోమని వీళ్ళని కోరుకుంటున్నాను. ఇప్పుడు మాట్లాడి ఎదవల్ల కింద కడుతున్నా. ఎందుకంటే 5 ఏళ్ళలో 270 మంది మేము అలో లక్ష్మణ అటు రోడ్డును పడి ఆడపిల్లలను పొట్టలో దాన్ని వీళ్ళు ఇష్టం వచ్చిన అరాచకాలు పోలీసుల చేత అడ్డం పెట్టి చేపించారు. మీరు చెప్పండి, అధికారులు చేస్తారా? ఇవాళ ఏ అధికారం చేసినా మీరు సస్పెండ్ చేశారా ఎవరినన్నా? ఎందుకు చేసావని? కాబట్టి వీళ్ళు ముందు వీళ్ళు గత 5 ఏళ్ళు ఫ్లాష్ బ్యాక్ చూసుకో. జగన్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మీరు ఎంత అరాచకాలు చేశారో, ఈ అమరావతి రైతులను ఎంత బాధ పెట్టారో అందరికీ తెలుసు. ఇవాళ ఆయన రామారావు గారు ఆయన మా ఇంటి పక్క ఆయనేనండి. మా ఆయన గారికి మేనమామే బంధువులే మాకు అసలు. అయితే ఆయన ఇల్లు పోతాం అనేది అసలు 18లోనే ఉంది. ఇది ఇవాళ కొత్తగా ప్రపోజల్ పెట్టింది కాదు. 17 to 19 చంద్రబాబు గారు తీసుకొచ్చారు ఈ బార్ రోడ్డు వేయాలని. అప్పుడు దురదృష్టవశాత్తు ఆయన ఓడిపోయారు. అప్పుడు చివరి దాకా వచ్చింది రోడ్డు, మా ఊరు చివరి దాకా. ఆయన ఓడిపోయిన తర్వాత ఇక అసలు గత 5 ఏళ్ళు చూశారుగా. మరి ఏ రైతుని నువ్వు పాపం ఏ రైతు కూడా చుట్టూ తిరగలేక అసలు మర్చిపోయాడు. అమరావతి పుస్తకాలు మేము ఆ పేపర్లు తీయటం కూడా మర్చిపోయామండి. మాకు ఇచ్చిన డాక్యుమెంట్లు కానీ రైతులు లేకపోతే అసలు వాటిని గురించి అవి పెట్టిలో పెట్టి తాళం వేసాము అందరం. ఎందుకంటే సిఆర్డీఏలో ఎంట్రన్స్ లేదు ఏ రైతుకి అక్కడ. గత మీరుండప్పుడు వీళ్ళుండప్పుడు 5 ఏళ్ళలో సిఆర్డీఏలు ఎవరిని రానిచ్చేవాళ్ళు కాదు. అసలు దాని మీద మాటే లేదు. ఎంతసేపటికి అమరావతి అటుబాద్ది ఇటుబాద్ది అని కోర్టులకి అయితే ఆ వేదనే ఆ కాదే మాకు సరిపోయింది 5 ఏళ్ళు. ఇవాళ నువ్వు మా రైతులు మన రైతులు మరి అప్పుడు దొంతిరెడ్డి ఏమారెడ్డి పక్క మంగళగిరిలో నీ నియోజకవర్గంలో ఎంతమందిని పరామర్శించావు? నువ్వు ఇచ్చారు కదా వాళ్ళు కూడా భూములు మీ నియోజకవర్గంలో కూడా ఇచ్చారు. వాళ్ళు ఎంతమందిని పరామర్శించావు నువ్వు? మమ్మల్ని వదిలే తాడికొండ నియోజకవర్గం వాళ్ళు, తుళ్ళూరు మండలం వాళ్ళ మీ మండలంలో మీ వాళ్ళు ఎంతమంది దగ్గర నువ్వు తీసుకున్నావు? భూములు తీసుకొని నాడన్న బలకరిచ్చారా? ఇవాళ వచ్చి ఆయన మా రైతులు నటజేస్తున్నాడు. గోతులు తవ్వారంటే ఎక్కడైనా తవ్వారు. అండర్ డ్రైనేజ్ సిస్టమ్ పెడుతున్నారు కాబట్టి అన్ని చోట్ల తవ్వే ఉంది గోతులు. ఇవన్నీ తీసి మరి మధ్యలో ఒక 2-3 ఏళ్ల పాటు ఇది సరిపోయిద్దండి. ఎక్కడైనా గోతులు, రోడ్లలో గోతులు చూడాలి. ఎందుకంటే అది వస్తుంది, వేస్తున్నారు పైపు లైన్ కానీ కరెంటు అన్నీ కూడా అందులోనే అని పెడుతున్నారు. పెట్టేటప్పుడు ఈ గోతులు తీసిన క్రమంలో దువ్వగొట్టు పాత్రని మాయి ఇదవుతుంది అదవుతుంది అని చెప్పి చెబుతున్నాం. మీకే మీ నాయకుడు ఇల్లు శుభ్రంగా ఉంటే చాలు అనుకున్నారు. అప్పట్లో చుట్టుపక్కల అన్ని ఇల్లు ఖాళీ చేసినప్పుడు మరి ఆ రైతులు ఏమనుకోలేదా? ఆ రైతులు రోడ్డును పడి మిమ్మల్ని ఏమనలేదా? అప్పుడు వీడియోలు పెట్టమంటారా తిప్పి మళ్ళీ? అంతే కదా. ఇక మీరంటే మేము అన్నాం సై అంటే సై, ఉసుకో అంటే ఉసుకో అన్నట్టు ఉంటుందని ఊరుకోవటమే. కానీ వీళ్ళు గతంలో 5 ఏళ్ళలో వెళ్ళి చుట్టుపక్కల నాయకుడి దగ్గర ఉండటానికి కూడా ఇల్లు లేదని ఇల్లు మొత్తం ఎత్తేపిచ్చారు. తెలుగు తల్లి విగ్రహం పగలగొట్టారు, చెట్లు నాశనం చేశారు. మీరేం తక్కువ చేశారని అయ్యా? ఇవాళ మా రైతులను కలుపుకుంటున్నాం. మా రైతులు అనబాకండి అమరావతిని. ఎందుకంటే అమరావతికి తీరని ద్రోహం, ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం, ఈ మూలంగా ఆపరాలు కూడా కూలిపోయిన నష్టాలు ఏమైనా జరిగినాయి అంటే అది జగన్ గారి ప్రభుత్వంలో మీ మూలానే. అది ఎందుకంటే కాపరాలు కూడా కూలిపోయినాయి. అప్పుడు అంత ఆస్తి అన్నారు, ఇప్పుడు ఎవడు కొనేవాళ్ళు లేడు. ఏంది అమరావతి పరిస్థితి అని చెప్పి పిల్లల్ని ఎలగొట్టిన వాళ్ళు పిల్లల్ని సంకనే వేసుకొచ్చి ఆ కాగితాలు కూడా ఇసురు కొట్టిన ఆడపిల్లలు ఉండారండి వచ్చి ఇక్కడ మీడియాల ముందు. కాబట్టి ఇలాంటివన్నీ మీరు చెబితే బాగోదు, నోరు మూసుకొని కూర్చోండి. అది అంటే అమరావతిని బంగారు బాతుగుడ్డు చేసి నారాయణను అడ్డు పెట్టుకుని ఈరోజు వచ్చిన కాడికి వచ్చుకున్నంత పిండుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పేసి కూడా పెద్ద ఎత్తున మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు? కాకాని గోవర్ధన్ రెడ్డి కూడా చెబుతున్నాడు, పాపం నెల్లూరు నీది నెల్లూరు నాది నెల్లూరు, నువ్వేం మినిస్టర్ అయితివి, నేనేం ఎట్నే చేస్తే నన్ను జైల్లో పెడతంట్రీ మరి అని చెప్పి పాపం బాధ ఆవేదన బాగా మాట్లాడతాడు గోవర్ధన్ రెడ్డి. ఎందుకంటే పాదయాత్రకు వచ్చినప్పుడు మేము పాదయాత్రకి జనవరి 16 వస్తే ఈయన క్రిస్మస్కి సంక్రాంతికి కలిపి రెండింటికి శుభాకాంక్షలు అని ఇంత ఎత్తున బ్యానర్లు పెట్టాడు మాకు ఎదురుగా. ఆయన ఫోటోను చూసి పాపం ఇది కాకాని గోవర్ధన్ రెడ్డి కాన్స్టిట్యున్సీ అని మేమందరం చెప్పుకోవాలని చెప్పి 25 వచ్చే క్రిస్మస్కి, మళ్ళీ జనవరి 16 వచ్చే సంక్రాంతికి, డిసెంబర్ 15 కాదు డిసెంబర్ 6, 7 మా లాస్ట్ది 17వ తారీఖు మా లాస్ట్ తిరుపతి. మధ్యలో నెల్లూరులో మేము ఎప్పటికి వచ్చి ఉంటాం 1-2 తారీఖుల్లోనే పెట్టుకున్నాడు కావాలని. అప్పుడే పెట్టి ఎదురుగా ఈయన బ్యానర్లో నేనే ఇక్కడ కాన్స్టిట్యున్సీ కానీ లీడర్ అని పెట్టిన ఆయన ఈయన
ఈయనకి అసలు మైండ్ ఉండదులేండి. మైండ్ ఉండకుండా మాట్లాడతారు. నోటికి ఎంత వస్తుంది, ఈయన బలం ఈయన అహంకారం ఎంత ఉందో చూపించాలని చూస్తాడు ఎప్పుడైనా సరే. మా మీద కేసులు కూడా పెట్టాడు నెల్లూరులో. మరి అప్పుడు గుర్తు రాలేదా? మహిళల మీద ఏం కేసులు రా, ఆడవాళ్ళ మీద అన్నావు. నీ కాన్స్టిట్యున్సీలో రోడ్డు మీద అన్నం తిన్నావు. లారీలు పోతుంటే పక్కన కూర్చొని ఆ దుమ్ములోనే టెంట్లు వేసుకొని వండుకోవడానికి నువ్వు అనుమతి ఇలా పక్కన భూమి ఇచ్చిన రైతు కూడా ఏమండి మీకు దండం, మమ్మల్ని వద్దు అంటున్నాడని దండం పెడితే మామూలా నువ్వు సఫరా వద్దు, నువ్వు ఎప్పుడు ఏడు ఉండేవాడి మామూలాని ఎందుకని చెప్పి నేను రోడ్డు పక్కన వండుకొని రోడ్డు పక్కన కూర్చొని లారీలు పోతున్నావు ఏడ్చుకుంటా అన్నం తిన్నాం. నీ కాన్స్టిట్యున్సీ టాయిలెట్లు లాగేశారు మావి. పోవటానికి వెళ్ళేది ఏంటి ఈ వాసన ఏంటి ఏంటి అని చెప్పేసి లాగేసి ఇసిరి పారేశారు ఎక్కేనిచ్చిన పోలీసులు. ఇవన్నీ మీరు ఇష్టం వచ్చినట్టు చేసి ఇవాళ నువ్వు అమరావతి బంగారు బాతుకుడు అమరావతి మీద ప్రేమ, చంద్రబాబు మీద పగ, నారాయణ మీద పగ, మీకు ఎవరి మీద పగ? కాబట్టి ఇక్కడ నారాయణ చంద్రబాబు ఎవరు అందరూ కూడా అండి దీనికి రూపు తేవాలని కష్టపడే పని చేస్తున్నారు. ఎవరు మాకేం లేదు. మేము ఇవాళ నారాయణ గారు ఏదన్నా చేసినా ఇంకోళ్ళు ఎవరన్నా చేసినా చంద్రబాబు గారికి చెప్పే చనువు ఇవాళ అమరావతి రైతులకు ఉంది. ఈ మీడియా ముఖంగా మేము ఒక మాట చెబితే తెల్లారేపాటికి వస్తున్నాడు చంద్రబాబు గారు. ఏంటి మీడియా ఏంది, రైతులు ఏంటో బాధపడుతున్నారు ఏంది వీళ్ళు అని చెప్పి టక్కున ఒక మీటింగ్ పెడుతున్నాడు వచ్చి పిలిచి మమ్మల్ని. అలాంటిది నువ్వు ఏనాడని మమ్మల్ని పిలిచావా? 1631 రోజు చేస్తే ఒక్కరోజు పిలవాలి ఎవరు మీరు. ఇవాళ మీకు అంత ప్రేమ గారిపోతుంది అందరి మీద. ఎవరి మీద ప్రేమ గారి ఒక్క రైతు 270 మందిని పట్టణ పెట్టుకున్నారు ఆవేదంతో. మీరు చేసిన పనులకి పిల్లలు అయ్యో రామా అంటే అందరూ పడుకుంటే ఆ రోజు ఎవరు మీ పేపర్లోగా మీ ఛానల్లో ఒక న్యూస్ రాలే. ఈరోజు ఎందుకు వస్తుంది అది? ఇవాళ ఒక్క రైతు ఆవేదనగా ఆయనకి అసలు ఆల్రెడీ అండి మా బంధువుకి స్టంట్ వేసా, ఓపెన్ హార్ట్ సర్జరీ అయిందండి 5 ఏళ్ల క్రితం. పాపం అయితే ఆయనకి బాగోకపోతే ఈ మధ్య కూడా మళ్ళీ స్ట్రోక్ వస్తే తీసుకెళ్ళారు. అందుకని పిల్లలు అసలు పోనీరు ఆయన ఆడికి ఇంటోనే ఇవాళ మీరు కూడా చూస్తూనే ఉంటారు. మా బజార్లో పాటలు అవి పెట్టుకొని చక్క పాత పాటలు మా ఆయన కూర్చుంటారు. యాడికి బానీడు వాళ్ళ అబ్బాయి. వాళ్ళ అబ్బాయి ఊరికి పోతుంటే చెప్పకుండా పోయాడు. నేను వద్దని చెప్పా, బాబా కన్నా మనం బావద్దంటే నేను పోతాను, నేను ఊరికి పోయా, నేను పోతా అని పోయి పాపం మాట్లాడాడు బాగానే. ఆయన ఏంటంటే మా అందరికి ఒక్కసాటి ఇయ్యండి అడిగాడు. ఒకళ్ళ స్థలాలు లేవు అని తలా ఓ సాటి ఇస్తారేమో. ఈ బంధువులే అందరం 20 ఇల్లాళ్ళం 24 ఇల్లాళ్ళం మా వాళ్ళే ఉండారు. మళ్ళీ మేము అందరం ఓసాటే ఉండాలి ఇయ్యండి. మేము పొలాలు ఇచ్చాము మాకు అంటే చెరువులు అంటే ఇప్పుడు అవన్నీ పూడిసి మళ్ళీ లెవెల్ చేస్తున్నారు కదండి. అంటే అట్లా ఆయన అడిగాడని ఇప్పుడు వీళ్ళు దీని రివర్స్లో బొచ్చి పట్టుకోమంటారా? ఆయన ఏదో మాట వరుసకు అన్నాడు అడుక్కోమంట అంటే ఎవరు అడుక్కుంటున్నారు? అమరావతి రైతులు. నువ్వుండి 5 ఏళ్ళే మేము అడుక్కోవాలి కౌళ్ళు ఇప్పోతే. ఏ రైతు అడుక్కోడు, ఏదో మాట వరుసకు అంటాం అడుక్కోమని. ఏ రైతు అడుక్కోడు. నువ్వు కౌళ్ళు అయిపోయినా వాడి దగ్గర వీడి దగ్గర అప్పులు తెచ్చి తెగనమ్మి 6 ఏళ్ళకి 10 ఏళ్ళకి తెగనమ్మి గజం తిన్నాం ఎట్ట ఒకట్ట ఉండదు కూడా అమ్ముకొని. అంతేగాని అడుక్కోం రైతులు ఎవరు. ఏదో అన్నాడు నువ్వు అడుక్కుంటారు రైతులు. ఎంత అయిన స్థితి ఇది నీకన్నా స్థితికి ఎవరు తెగజార్చాడు? నువ్వు ఉండప్పుడు గజం 6 ఏళ్ళకి అమ్ముకున్న వాళ్ళు ఉండారు. గొల్లలో లక్ష్మణ నీ మీద పడి ఏడ్చారు అప్పుడు. కాబట్టి వీళ్ళు అనే మాటలన్నీ నన్ను వదిలిపెట్టి మిగిలిన వాళ్ళని చూడండి నన్ను లెక్కే బాగండి అంటారు. గురువింద సామెత ఉందండి వీళ్ళది అందరిది. ఎవరిది ఆయన పేరు నాని కానీ వీళ్ళు కానీ మీ ప్రెస్ మీట్లు పెట్టి అమరావతి రైతులను వదిలేయండి వదిలేక ఎవరు పట్టుకున్నారు? మీరు వదిలేకే మాకు హాయిగా ఉంది, ఊపిరి పీల్చుకుంటుంది. అమరావతి ఊపిరి పీల్చుకుంది.